న్యూస్ చూస్తున్నాం. కన్నడ నటి రణ్యారావుకి బిగ్ షాక్ తగిలింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రణ్యారావుకి ఏడాది జైలు శిక్ష పడింది. ఆమె జైలు శిక్షను విధిస్తూ బెంగళూరు కోర్టు తీర్పునిచ్చింది. ఆమెతో పాటు మరో ఇద్దరు నిందితులకు కూడా ఇదే శిక్షని అమలు చేయాలని చెప్పింది. దుబాయ్ నుంచి ఆమె అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసులో ఆమెకి ఏడాది శిక్ష పడడం, దాని తర్వాత ఆమె రణ్యారావు నుంచి 14.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఆమె ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాదాపు 34 కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేసినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి కేసు డీటెయిల్స్ అన్నీ చూద్దాం మనం ఒకసారి. ఆమె మార్చి 3, 2025లో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది. ఆమె అప్పుడు 14.8 కిలోల బంగారాన్ని ఆమె దుబాయ్ నుంచి స్మగుల్ చేస్తుంది. దాని విలువ వచ్చేసి 12.56 కోట్లుగా చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత ఆమె మీద కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయిన తర్వాత ఆమె మే నుంచి బెయిల్ ఒకటి ట్రై చేసింది. బెయిల్ ట్రై చేసిన తర్వాత కూడా ఆమెకి బెయిల్ రాలేదు. ఆమె హైకోర్టు, కర్ణాటక హైకోర్టుని కూడా ఆశ్రయించింది బెయిల్ కోసం. అది కూడా తిప్పికొట్టింది కర్ణాటక హైకోర్టు. దాని తర్వాత ఆమె మీద మనం ఇన్వెస్టిగేషన్లో ఏం డీటెయిల్స్ వచ్చాయంటే ఇప్పటిదాకా ఆమె 34 ట్రిప్స్ చేసింది. దుబాయ్కి 34 సార్లు వెళ్ళి వచ్చింది. 2023 నుంచి 2025 దాకా 34 సార్లు వెళ్ళొచ్చింది. సో ఈ 34 సార్లు వెళ్ళొచ్చినప్పుడు ఆమె ఎంత బంగారం తెచ్చింది అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సింది ఇంకా. సో ఆమె ఇంట్లో ఎప్పుడైతే సోదాలు చేసినారో అప్పుడు 2 కోట్లకు సంబంధించిన బంగారంకి సంబంధించిన జ్యువెలరీ కావచ్చు, లేకపోతే మిగతా ఐటమ్స్, దాంతోపాటు 2.67 కోట్లకు సంబంధించిన క్యాష్ కూడా ఆమె ఇంట్లో దొరికింది. ఈమె పైన సెక్షన్ 135, 104 కస్టమ్స్ యాక్ట్ కింద, అలాగే సెక్షన్ 108 కింద కూడా ఈమె మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఈమెతో పాటు ఇంకో ఇద్దరు నిందితులు ఉన్నారు. ఎవరికైతే ఏడాది శిక్ష వాళ్ళకు కూడా పడింది. వాళ్ళ పేర్లు వచ్చేసి తరుణ్ రాజు, ఆయన ఒక యుఎస్ అమెరికాకు సంబంధించిన ఒక సిటిజన్. ఆయనతో పాటు సాహిల్ జైన్ అని చెప్పి ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరికి కూడా ఏడాది పాటు వీళ్ళకు కూడా జైలు శిక్ష పడింది. అసలు గోల్డ్ని దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకొస్తే వచ్చే నష్టాలు ఏంటి, అసలు దుబాయ్ నుంచి గోల్డ్ ఎంత తీసుకురావచ్చు అనేది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ దుబాయ్ నుంచి కానీ మిగతా కంట్రీస్ నుంచి మగవాళ్ళు అయితే 20 గ్రాములు అంటే 50,000 లోపల విలువ చేసేది, లేకపోతే 50,000కి ఈక్వల్గా ఉన్న విలువ చేసే వస్తువులను మాత్రం బంగారు వస్తువులను తీసుకురావచ్చు. దాంతోపాటు ఆడవాళ్ళు అయితే మాత్రం 40 గ్రాములు అంటే దాదాపు ₹1,00,000 విలువ చేసే బంగారాన్ని కాయిన్స్ రూపంలో, బార్స్ రూపంలో కాదండి, మీరు ఒక నగ చేయించుకొని, అంటే ఒక నెక్లెస్, ఒక చైన్, రింగ్, ఈ టైప్లో బ్రాస్లెట్ ఇలా తెచ్చుకోవచ్చు. కానీ కాయిన్స్ కానీ బార్స్ కానీ తెచ్చుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు. అంతకుమించి మీరు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే కనుక, అండ్ ఇంకొక కిటుకు ఉంది దీంట్లో. ఏంటంటే మీరు సంవత్సరం పైన ఆ దేశంలో ఉండి వెనకకు వస్తున్నప్పుడు తెచ్చుకోవచ్చు. అంతేగాని ఇలా శనివారమో ఆదివారమో ఫ్లైట్ టికెట్స్ రేట్లు తక్కువ ఉన్నాయని వెళ్ళేసి తెచ్చుకుంటా అంటే కుదరదు. మినిమం సంవత్సరం అక్కడ ఉన్నప్పుడు 20 గ్రాములు మగవాళ్ళు, 40 గ్రాములు ఆడవాళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం చూస్తే 6 నెలల లోపల, 6 నెలలు కానీ 6 నెలల కంటే తక్కువ ఉంటే కనుక మీరు అక్కడ నుంచి బంగారం కాయిన్స్ కానీ లేకపోతే బార్స్ కానీ తీసుకొస్తే కనుక మీరు 12.5% ట్యాక్స్, దాంతోపాటు 1.25% సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, అంటే మీకు దాదాపు 13.75% మీరు ట్యాక్స్ పే చేసిన తర్వాత ఇండియాకి బంగారం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ బంగారం దొంగదారిన కనుక ఇట్లా స్మగుల్ చేసి తెచ్చుకుంటే వచ్చే నష్టాలు ఏంటి అని అంటే, అసలు నాకేం నష్టం జరుగుతుంది అని అంటే, బేసికలీ అలాంటి బంగారం తెచ్చుకున్నప్పుడు మన ఇండియాలో ఫస్ట్ వీళ్ళందరూ ట్యాక్స్ కట్టరు. ట్యాక్స్ కట్టకపోవడం వల్ల ఈ బంగారంకి సంబంధించి ఇది హవాలాలో యూజ్ చేసే ఒక అవకాశం ఉంటుంది. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేయడానికి దీనికి సంబంధించి ఏదైనా దీని నుంచి వచ్చే రెవెన్యూ నుంచి వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేసే అవకాశం ఉంటుంది ఒకటి. ఇంకొకటి, ఇట్లా బయట నుంచి బంగారం తెచ్చినప్పుడు ఇక్కడ మన దగ్గర బంగారం రేట్లు పెరిగిపోతాయి. బికాస్ ఇలా ట్యాక్సులు పే చేయకుండా ఇలాంటి బంగారం వచ్చినందుకు ఇక్కడ బంగారం రేట్లు పెరిగిపోతే ఇక్కడ ఎవరైతే బంగారం ఊళ్ళలో కొనుక్కోవాల్సి వస్తుందో వాళ్ళందరూ కొనే బంగారంలో కల్తీ, అంటే క్వాలిటీ, అంటే 22 kdm 24 kdm అని ఏదైతే మనం అనుకుంటామో ఆ 22, 24 kdm ఈ క్వాలిటీలు పడిపోతే, లేకపోతే దాంట్లో ఏదైనా మిక్స్ చేసి గోల్డ్ని మనకి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి వివరాలు మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. సో బెంగళూరు హైకోర్టు రణ్యారావుకి ఒక షాక్ ఇచ్చింది. ఏడాది శిక్ష వేస్తూ ఆమెకి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంవత్సరం శిక్షను విధించింది. ఈమె గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఈ జైలు శిక్షని ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. బెంగళూరు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దుబాయ్ నుంచి బంగారాన్ని ఈమె అక్రమంగా తరలిస్తూ బెంగళూరుకు సంబంధించిన ఏదైతే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్లో ఈమె దొరికింది. అప్పుడు ఈమె దగ్గర 14.7 కిలోల బంగారం స్వాధీనమైంది.
ఈమె ఆస్తులు మొత్తాన్ని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి జప్తు చేశారు. దాని విలువ వచ్చేసి 34 కోట్లు. అండ్ ఈమె ఇంట్లో ఆ సమయానికి 2 కోట్లకు సంబంధించిన బంగారు ఆభరణాలు, దాంతోపాటు 2.67 కోట్ల క్యాష్ కూడా ఈమె ఇంట్లో దొరికింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దుబాయ్ కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఎవరైనా గోల్డ్ తీసుకొస్తే ఎంత అమౌంట్ తీసుకొస్తున్నారు? కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. సో